అవకాశమును మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? సరి చేసుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు? తేలికగా తీసుకుంటున్నారు. తేలికగా తీసుకుంటే కుటుంబానికి మంచిది కాదు, నీ జీవితానికి మంచిది కాదు, నీ బ్రతుకుకు మంచిది కాదు, నువ్వు బ్రతుకున్న విధానానికి మంచిది కాదు. ఈరోజు హ్యాపీగా ఉంటావు, బలం ఉన్నంత వరకు సంతోషంగా ఉంటావు, బలంగా ఉంటావు. ఒక సమయం వస్తుంది, బలహీన సమయం వస్తుంది, లేవలేని స్థితిలో ఉంటావు, తినలేని స్థితిలో ఉంటావు, కూర్చోలేని స్థితిలో ఉంటావు. అప్పుడు నీకు కావలసినటువంటి సహాయం ఎవరివ్వాలి? ఎవరిస్తారు? ఎంతకాలం వచ్చి మనిషి నీకు సహాయం చేస్తాడు? చేస్తారా? ఎన్ని రోజులు తినిపిస్తారు నీకన్నా? ఎన్ని రోజులు 1-2 చేస్తారు నీకు? ఎన్ని రోజులు నీ బట్టలు దొరుకుతారు? ఎన్ని రోజులు నేను ఎత్తుకొని దించుతూ ఉంటారు? సహోదరి సహోదరుడా, నరుని యొక్క సంతోషం అంటే నరుని యొక్క సహాయం మంచిదే, కానీ స్థిరముగా ఉండదు. దేవుని సహాయము శాశ్వతమైనది, స్థిరమైనది. మరలా నిన్ను బలహీనత సమయము నుండి బలములోనికి నిలబెడతాడు. ఎప్పుడు? ఆయనను నువ్వు అడిగినప్పుడు. అవునా కదా? ఓకే, దేవుని వాక్యం చదువుకుందాం. అంత్య దినములు అపాయకరమైన కాలములు. మొదటిది, అంత్య దినములు అపాయకరమైన కాలములు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు చదువుకుందాం. చూచున్నవి ప్లీజ్ దయచేసి తెలుసుకో. ప్రియ దేవుని సంఘమా, నీకే దేవుని వాక్యము సూటిగా తెలియజేస్తూ ఉన్నది. అంత్య దినములలో మనుషులు కొట్టుకుంటారు, దేశముల మీదకి దేశములు కొట్టుకుంటారు, తినడానికి తిండి ఉండదు, వ్యసనమును తెచ్చుకుంటారు, వివిధమైనటువంటి మనిషి చేయబడిన వస్తువుల ద్వారా మనిషి మరణిస్తాడు. అంత్య దినముల దగ్గరికి వచ్చేసి ఉన్నాయి. దేశాల మీదకి దేశాలు కొట్టుకుంటే తినటానికి కూడా తిండి లేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. గడ్డు కాలము వస్తూ ఉన్నది. అంత్య దినములకు సూచనలో అక్కడ ఇంకా మనం చూస్తే ఏలైనగా మనుషులు స్వార్థప్రియులవుతారు. వాళ్ళది తప్ప ఏ విధమైన మంచి గురించి ఆలోచన చేయరు. ఒక మనిషి పక్కన పడిపోయి చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ముట్టుకుంటే ఏ విధమైన శాపం వస్తుందో, ఏ ప్రాబ్లం వస్తుందో, ఏ విధమైన భారం వస్తుందో, ఏ విధమైన ఇబ్బంది కలుగుతుందో, వద్దు వాళ్ళని ముట్టవద్దు, వాళ్ళని మాట్లాడవద్దనే పరిస్థితికి దిగజారిపోయే స్థితి వస్తున్నది మనుషుల్లో. ఒక మనిషికి సహాయం చేయకుండా పర్లేదు, కీడు చేయకూడదని దేవుని వాక్యం చెబుతున్నది. కానీ మనిషి సహాయం చేయకుండా కీడునే ఎక్కువగా తలస్తూ ఉన్నాడు. ఒక మనిషి మంచిగా బ్రతికితే ఓర్వలేని పరిస్థితికి దిగజారిపోతుంది మనిషి యొక్క ఆలోచన. ఎంత స్వార్థ ప్రియులుగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే తమను తాము దిగజార్చుకునే స్థితికి దిగజారిపోతూ ఉన్నారు. ఈ రోజున కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి కలిగినటువంటి ప్రేమ, అనురాగము శాశ్వతంగా నిలవలేని పరిస్థితిలో ఉంటున్నది. దేవుని ప్రేమ నీలో ఉంటే అవి శాశ్వతంగా ఉంటాయి. ఉండాలా వద్దా? శాశ్వతంగా ఉండాలా? తండ్రికి పిల్లల మీద ఉండాలా? తల్లికి పిల్లల మీద ఉండాలా? పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉండాలా? అది లేకపోతే ఏమవుతుందండి? కుటుంబము ఏమవుతుంది? కుటుంబం ఏమవుతుంది? ఏ స్థితికి వెళ్ళిపోతుందో తెలియదు. మార్గం చూపించాలన్న తల్లిదండ్రులే ఈ రోజున బిడ్డలకు మార్గం చూపించలేని స్థితిలో ఉన్నారు. పెద్దయిన తర్వాత మార్గంలోనికి రమ్మంటే వస్తారా? పెళ్ళిళ్ళైనాక వస్తారా? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనిటువంటి అపవిత్రులు. దీనిని వివరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా వ్రాయబడినటువంటి ధనమే వారి దైవం. ధనము లేకపోతే వాళ్ళు జీవించలేరు. ధనము కోసం దేనినైనా చేయగలరు. ఈరోజున ధనము కోసం నువ్వు కష్టపడి పనిచేస్తే అది నీకు శాశ్వతంగా నిలుస్తుంది. అవునా కదా? ఉంటుందా? 100 రూపాయలు కష్టపడి సంపాదించినా కూడా దాంట్లో సంతోషం ఉంటుంది. నీ కష్టం లేకుండా నీకు ఫ్రీగా వచ్చినటువంటి 1000 రూపాయలు కూడా నీతో కొంత సమయం కూడా ఉండదు, వాస్తవంగా ఉండదు. అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. ఏమంట? బెంకములాడువారు, తర్వాత అహంకారులు. మనిషికి అహంకారము ఉండకూడదు. ఉండొచ్చా? అది ఏ స్థితికి తీసుకుని పోతుందంట? నాశనమునకు తీసుకుని పోతుంది.
అహంకారం ఉండటం మంచిది కాదు. అటు తర్వాత ఇంకొక మాట వ్రాయబడింది, దూషకులు తప్పు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారంటే ఎదుటి వారిని ఏం చేస్తారంటే అక్కడే ఉంచండి, దాంట్లోనే ఉంది పేరు, దూషిస్తూనే ఉంటారు. అంటే దాని అర్థమేమి? ఏదో ఒకటి అంటూ ఉంటారు, తప్పు లేకున్నా కూడా ఏదో ఒకటి నిందిస్తూ ఉంటారు, వాటిని బలహీనపరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. దూషించడం తప్ప ఇంకొకటి వాళ్ళకు తెలియదు. తెలుసా అండి? చెప్పండి, ఈరోజు మీ జీవితంలోని ఎంతమంది మిమ్మల్ని దూషించినటువంటి మీకు గుర్తున్నాయా? పని చేసినా దూషించేవాడు ఉన్నారు, మంచిగా సంపాదన చేసినా దూషించేవాడు ఉన్నారు, మంచిగా బ్రతికినా దూషించేవాడు ఉన్నారు. అంటే ఏంటి? నువ్వు ఎదగడం వాళ్ళకి ఇష్టమా? అలాంటప్పుడు నువ్వేం చేయాలి? పట్టించుకోవడం కాదు, ఇంకా ఎదగడానికే ప్రయత్నం చేయాలి, కృంగిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈరోజు నువ్వు కృంగిపోయి బలహీనపరచబడ్డావు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? నేను అనుకుందే జరిగింది, నేను ఏదైతే అన్నానో వాళ్ళు అట్లా పడిపోయారు. మనము అక్కడ కాదు చూడాల్సింది, ముందున్న గమ్యం. అది కష్టమైందో నష్టం ఉందో లేదా చేయడానికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని సాధ్యపరచగలిగిన దేవుణ్ణి అడిగి ఇంక ముందుకు వెళ్ళాలి. మనం ఒక వ్యక్తి నిన్ను దూషిస్తే ఇంకొక వ్యక్తి దూషించే స్థితికి వెళ్లకుండా నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆల్రెడీ అడిగాను, అయ్యా నన్ను దూషించినటువంటి వారి దృష్టిలో నన్ను ఘనుడిగా, యోగ్యమైన వ్యక్తిగా ఏం చేయాలి? నన్ను ఆ స్థితిలో ఉంచి చెయ్యి. నన్ను దూషకులుగా ఉండకూడదంట దేవుని బిడ్డలు, అవునా కదా? ఉంటే మనము ఆ స్థితి అనేటువంటిది పోగొట్టుకుంటాం. ఇంకొక మాట ఏమని వ్రాయబడి ఉంది, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారిగా, అపవిత్రులుగా. నేను తల్లిదండ్రులకు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఏం జారీ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం ఉన్న ఈ జ్ఞానం ప్రకారము మన బిడ్డలను చాలా జ్ఞానముగా మనం పెంచవచ్చు. ఓకేనా? గడిచిన దినాల్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అన్నారు కదా, ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలని ఏ మెంటాలిటీకి లేదా ఏ విధమైనటువంటి స్థితికి పెంచి పోషించి వారిని తీసుకొని రావాలో అర్థం కాని పరిస్థితి ఒక వర్గం. ఇంకొక వర్గంది, నా ప్రాణాలు ఇచ్చైనా, నా జీవితాన్ని త్యాగం చేసైనా నా బిడ్డలను మంచిగా పోషించి చదివి ఉన్నత స్థితిలో ఉంచాలనేది ఇంకొక వర్గం. ఫస్ట్ వర్గం ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎట్లయినా పోయినా పర్వాలేదు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఏది చేసైనా సరే నా బిడ్డలు నేనేం చేయాలి? ఆ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడున్న చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నామో నాతో సహా కలిపి విలువ కలిగినటువంటి ఆ మాటలు కానీ, విలువ కలిగినటువంటి విలువలు కానీ బిడ్డలకు నువ్వు ఇప్పుడు నేర్పిస్తే వారు ఆ దారి నుండి తప్పిపో. మొన్న రీసెంట్గా తమిళనాడులో ఇద్దరు యవనస్తులు పిల్లలు, సింహాద్రి వయసు కలిగిన వాళ్ళు, సింహాద్రిని అనుకోండి, ఆ వయసు కలిగినటువంటి ఒక ఇద్దరు పిల్లలు, అంటే వాళ్ళలాగా ఉంటారు ఆ వయసు అని చెప్తున్నా, మళ్ళీ మీరు వాడిని అనుకునే రాడన్నా, సరేనా? తమిళనాడులో ఒక ఇద్దరు పిల్లలు బండి రేసింగ్, ఏదో బాగా పెద్ద బండే, ఇద్దరు కూర్చొని ఏం చేశారంటే ఫుల్ స్పీడ్గా ఇటు 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 ఎగిరెగిరిపోయినారు. కట్ చేస్తే ఒక అర్ధ గంటకి ఎక్కడున్నారు తెలుసా? వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? కుంటుకుంటూ వచ్చారు పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి. వదలలే పోలీసులు, మొత్తం అటుపక్క ఇటుపక్క ఉన్న వాళ్ళంతా బెంబెలెత్తిపోయారు. అసలు ఏమి స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. వయసు ప్రభావం, తల్లి తండ్రి ఏమి లేదు. వాళ్ళ నాన్న ఏదో పాపం కోరినట్టుగా బైక్ తీసి ఇచ్చాడు, కష్టపడి ఏందో. దాన్ని ఏం చేశాడు, కొత్త తీసుకున్న రోజు బండే అది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత స్పీడు అంటే భయంకరమైనటువంటి స్పీడు. ఎంత చెప్పినా ఇంగ్లేదంటే వాళ్ళ నాన్న జాగ్రత్త. వాళ్ళ ఆయన ఏం చేశాడంట, లడ్డూలు పంచేకి పోయాడంట. లడ్డూలు ఎందుకు తెలుసా? లడ్డూలు పంచేకి పోయింది, బండి తెచ్చి. ఎంత సంతోషం, నా కొడుకు అడిగింది తీసినాను. తల్లిదండ్రులు ఆశపడ్డారు పాపం. ఆ లడ్డూని తీసుకొని అందరికి పంచేకపోయినాడు. ఫోన్ వచ్చింది, అబ్బా దా నీ కొడుకు வாங்க போலீஸ் ஸ்டேஷன்ல இருக்காங்க. போலீஸ்ல எனக்கு நல்ல
భజన పండంగా వాంగపా అని ఏడుస్తాను వాడు. ఆయన లడ్డూలు ఇచ్చేది పక్కకి ఏడ్చుకొని పోయినాడు పాపం. ఏడ్చుకొని పోయి చూస్తే పోలీసులు ఎదురుగా ఇంకొక 4 తగిలించిన. ఆల్రెడీ వాడు సరిగ్గా పాదాల మీద నిలబడట్లేదు, ఇద్దరిని ఉతికి పారేసినారు బాగా. బయటికి వాపులు కనపడట్లే, బయటికి దెబ్బలు కనపడట్లే, నొప్పులు మాత్రం కనపడతా ఉన్నాయి. నడిచాక అవుతాడులే, ఇటు కుంటుకొని నడుపుతా ఉన్నాడు. ఇంక ఆ కోపంలో వినొచ్చి, నువ్వు అడిగితే తీసిస్తే ఇట్లా పని చేస్తావు, సరే ఇంకో 2 రోజులు లోపల పెట్టుకోండి అని వాళ్ళ నాయన కాలు పట్టుకుంది. ఫస్ట్ నాకు ఇక్కడి నుంచి తీసుకుని నేను ఇంక జన్మలో అట్లా నడపను.